జై హింద్, భారత్ మాతా కీ జై. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, మహారాష్ట్ర నుంచి మణిపూర్ వరకు స్వాతంత్ర దినోత్సవ వేళ భారతవని గర్వంగా రొమ్ము విరుచుకుని చెబుతోంది. ఇది అభినవ భారతం, నవభారతం. ఎన్నో పోరాటాలు, ఆత్మత్యాగాలతో దాస్య శృంఖలాలను తెంచుకున్న ఘన భారతం. భారతీయుల గుండెల్లో నవ వసంతం. ఎందరో త్యాగదనుల కలల భారతం, మరెందరో పోరాట వీరుల పౌరుష ఫలితం. స్వాతంత్ర ఉద్యమం ఎలా సాగింది? కీలక ఘట్టాలు ఏంటి? ఈసారి వేడుకల ప్రత్యేకతలు ఏంటి? గగనతలాన ఎగిరే త్రివర్ణ పతాకం, ఎంతో మంది త్యాగాల భావోద్వేగ జ్ఞాపకం. స్వతంత్ర దేశంగా 80వ వడిలోకి భారత్. దేశవ్యాప్తంగా ఘనంగా ఇండిపెండెన్స్ డే వేడుకలు. ఈసారి స్వాతంత్ర్య వేడుకలు ఎంతో ప్రత్యేకం. వీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటున్న భారతావని. స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక ఘట్టాలు ఏంటి? 1947 ఆగస్టు 15, 200 ఏళ్లకు పైగా బ్రిటిష్ దాస్య శృంఖలాల నుంచి విముక్తి లభించిన రోజు. భారతావని స్వేచ్ఛా వాయువులు పీల్చిన రోజు. 79 సంవత్సరాలు పూర్తి చేసుకున్న స్వతంత్ర భారత్ 80వ వడిలోకి అడుగుపెట్టింది. ఈ స్వేచ్ఛ మనకు రాత్రికి రాత్రే దక్కలేదు. ఇది దశాబ్దాలుగా సాగిన అకుంఠిత పోరాటం, తరతరాల త్యాగాల పునాదుల మీద నిర్మితమైన చరిత్ర. మహాత్మా గాంధీ నడిపిన ప్రజా ఉద్యమాలు ఒకవైపు అయితే, పాఠ్య పుస్తకాల పుటల్లోకి ఎక్కని వేలాది మంది అజ్ఞాత సమరయోధుల ప్రాణత్యాగాలు మరోవైపు. వలస పాలనను ఇంకేమాత్రం సహించేది లేదని దేశం మొత్తం ఒక్కటై గర్జించిన ఫలితమే ఈ స్వేచ్ఛ. 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి దాటాక రాజ్యాంగ నిర్దేశక సభలో జవహర్ లాల్ నెహ్రూ ట్రస్ట్ విత్ డెస్టినీ అంటే విధితో ఒడంబడిక అంటూ చేసిన చారిత్రాత్మక ప్రసంగం స్వతంత్ర భారత్కు అధికారికంగా పురుడు పోసింది. దశాబ్దాలు గడిచినా ఆ ప్రసంగం ఇప్పటికీ నరాల్లో ఉద్వేగాన్ని నింపుతుంది అంటే ఆనాడు ఆ సభలో ఉన్నవారికి ఆ క్షణం ఎంతటి మహత్తరమైనదో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను యువశక్తి థీమ్తో నిర్వహిస్తూ ఉన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో దేశ యువత పోషించే పాత్రను ఈ థీమ్ ప్రతిబింబిస్తోంది. ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు లాంటి యువ సాధకులు దేశ సామాజిక, ఆర్థిక, సాంకేతిక పరివర్తనలో అందిస్తున్న అపారమైన సహకారాన్ని ఈ థీమ్ గుర్తిస్తుంది. 2047 అంటే స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాల నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలి అనే ప్రభుత్వ లక్ష్యమైన వికసిత్ భారత్ 2047కు ఇది అనుసంధానమై ఉంది. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. దీంతో దేశ ఉజ్వల భవిష్యత్తులో యూత్ భాగస్వామ్యం అత్యంత కీలకం. యువతను కేవలం ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల లబ్ధిదారులుగా మాత్రమే కాకుండా దేశ భవిష్యత్తు నిర్మాతల్లో క్రియాశీలక భాగస్వాములుగా ఈ థీమ్ పరిగణిస్తుంది. ఆవిష్కరణలు, వ్యాపారం, శాస్త్రీయ పరిశోధన, సాంకేతికత, విద్య లాంటి రంగాల ద్వారా యువత దేశానికి ఎలా తోడ్పడగలదో ఇది వివరిస్తుంది. ఈ ఏడాది వేడుకలకు మరో ప్రాముఖ్యత ఉంది. వందే మాతరం జాతీయ గేయానికి ఈ ఏడాదితో 150 ఏళ్లు నిండాయి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ మహనీయుల పోరాటాలు ఇప్పుడు ప్రతి ఒక్కరి కళ్ల ముందు కదులుతున్నాయి. స్వాతంత్రోద్యమ ఘట్టంలో అనేక వీరోచిత పోరాటాలు ఇప్పటికీ మనలో స్ఫూర్తిని నింపుతూనే ఉంటాయి. 1857 నుంచి 1947 వరకు బ్రిటిష్ పాలకుల చెరలో భారతదేశం బందీగా ఉంది. ఎంతో మంది త్యాగాలు, పోరాటాల ఫలితంగా స్వాతంత్ర్యం సిద్ధించింది.
సిద్ధాంతాలు వేరైనా గమ్యం ఒకటే అని స్వాతంత్ర్యమే లక్ష్యంగా సాగిన అలుపెరగని పోరాటం నేటి తరానికి చైతన్య దీపికగా మారింది. అతివాదులైన లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ విదేశీ వస్తు బహిష్కరణ అస్త్రాన్ని ప్రయోగించారు. అరబిందో లాంటి వారు తీవ్రవాద మార్గాలను పాటించారు. జాతీయోద్యమం చివరి దశలో మహాత్మా గాంధీ నాయకత్వంలో జాతీయ కాంగ్రెస్ అహింసాయుత మార్గాల్లో ఉద్యమించింది. సాయుధ సంగ్రామమే సరైన మార్గమని సుభాష్ చంద్రబోస్ భావించారు. ఆజాద్ హింద్ ఫౌజ్ పేరుతో భారతీయ జాతీయ సైన్యాన్ని స్థాపించి తూర్పు ఆసియా నుంచి పోరాటం సాగించారు. భారత జాతీయ కాంగ్రెస్ క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చింది. ఇవన్నీ బ్రిటిష్ పాలకుల మీద ఒత్తిడి తీసుకువచ్చాయి. ఇలా మహనీయులు అంతా కలిసి సూర్యుడు అస్తమించని రాజ్యానికి పడమటి దారిని చూపించారు. మనకు స్వాతంత్ర్యం అందించారు. సహాయ నిరాకరణ, శాంతియుత సత్యాగ్రహాలు, గదర్ పార్టీ సాహసం, హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ, ట్రేడ్ యూనియన్లు, సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీ, మన్యం తిరుగుబాటు, ఆజాద్ హింద్ ఫౌజ్, క్విట్ ఇండియా, నావికుల తిరుగుబాటు, ఇలా ఎన్నో పోరాటాల సమాహారం భారత స్వాతంత్ర్య ఉద్యమం. 1947 ఆగస్టు 15న భారతదేశం స్వతంత్ర్య దేశంగా ఆవిర్భవించింది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. స్వాతంత్ర్యానికి ముందు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని దాదాపు 200 సంవత్సరాలు పాలించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా 1857లో సిపాయిల తిరుగుబాటు చెలరేగింది. దేశ స్వాతంత్ర్యం కోసం జరిగిన తొలి పోరాటమది. ఆ పోరాటం విఫలమైన తర్వాత కూడా బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పలు ఉద్యమాలు నడిచాయి. దక్షిణాఫ్రికాలో 1906లో అహింసా పోరాటంతో విజయం సాధించారు గాంధీజీ. స్వదేశానికి తిరిగి వచ్చాక 1917 ఏప్రిల్ 17న తొలిసారిగా చంపారణ్ సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్నారు. గాంధీజీ నాయకత్వంలో ఏకమైన ప్రజానీకం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలను ఉధృతం చేసింది. చివరకు బ్రిటిష్ పాలకులు గద్దె దిగేలా చేసింది. బ్రిటిష్ పాలకుల నుంచి విముక్తి కోసం ఎందరో వీరులు, మహనీయులు తమ ప్రాణాలొడ్డి జీవితాలను అర్పించారు. చక్రవర్తులు, సాయుధ వీరులు, యువకులు ఎందరో స్వాతంత్ర్యం కోసం ప్రాణాలనే త్యాగం చేశారు. బ్రిటిష్ పాలకుల మీద 1857లో మొదటి తిరుగుబాటు కనిపించింది. ఆనాటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా సిపాయి తిరుగుబాటు జరిగింది. 1858లో జనాల రాజకీయ ఆకాంక్షల సాధన కోసం భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది. 1905 బెంగాల్ విభజనతో స్వదేశీ ఉద్యమం మొదలైంది. 1919లో జలియన్ వాలాబాగ్ దురంతం జరిగింది. దీంతో దేశవ్యాప్తంగా ఉద్యమ జ్వాలలు ఎగిసిపడ్డాయి. 1920 నుంచి 1922 మధ్య గాంధీజీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా సహాయ నిరాకరణోద్యమం ఉధృతంగా సాగింది. 1930లో గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఊరూరా నిరసనలు జరిగాయి. చివరకు 1947 ఆగస్టు 15న భారత్కు బ్రిటిష్ ప్రభుత్వం స్వాతంత్ర్యాన్ని ప్రకటించింది. గడిచిన 79 ఏళ్లలో అధిగమించాల్సిన సమస్యలు చాలానే ఉన్నా మన దేశం శాస్త్ర, సాంకేతిక, ఆర్థిక రంగాలలో గణనీయమైన పురోగతి సాధించింది. భారత్కు స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు పూర్తయ్యాయి. ఎన్నో ఆశలతో 80వ వడిలోకి అడుగుపెట్టింది. స్వాతంత్ర్యం తొలినాళ్లలో పేదరికంలో అల్లాడిపోయిన స్థితి నుంచి ఇప్పుడు ప్రపంచానికి ఆర్థిక ఇంజన్గా మారే స్థాయికి చేరుకుంది భారత్. మరి 80 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? ఏ రంగాల్లో ఎలాంటి ప్రగతి కనిపించింది? ఇప్పటి వరకు మారిందేంటి? మారాల్సింది ఏంటి? దేశాన్ని టెన్షన్ పెడుతున్న విషయం ఏంటి? పేదరికం నుంచి ప్రపంచ స్థాయి ఆర్థిక శక్తిగా 80 ఏళ్లలో అద్భుత పురోగతి సాధించిన భారత్.
అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్న ఇండియా. 1947 నుంచి ఇప్పటి వరకు వచ్చిన మార్పు ఏంటి? రావాల్సిన మార్పులేంటి? టెన్షన్ పెట్టే విషయం ఏంటి? బ్రిటిష్ పాలన నుంచి భారత్కు 1947లో విముక్తి లభించింది. 1947 ఆగస్టు 15న అర్ధరాత్రి భారత్కు స్వాతంత్ర్యం సిద్ధించిన సమయంలో భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం 2.7 లక్షల కోట్లుగా ఉండేది. ఇక ఇప్పుడది 346 లక్షల కోట్లను అధిగమించింది. ఇప్పటికీ అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో భారత్ చేరకపోయినా ఈ 80 ఏళ్లలో అసాధారణ ప్రగతి సాధించింది. జనాలకు కనీసం ఆహారం దొరకని స్థాయి నుంచి ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వృద్ధికి ఇంజన్ భారత ఆర్థిక వ్యవస్థ అనే స్థాయికి చేరింది. 1947లో ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడి పేదరికం, తక్కువ పారిశ్రామిక సామర్థ్యంతో ఉన్న దేశం నుంచి ఇప్పుడు ప్రపంచంలోని ముఖ్యమైన ఆర్థిక శక్తుల్లో ఒకటిగా భారత్ ఎదిగింది. 1947లో భారత్లో పేదరికం ఎక్కువగా ఉండేది. పరిశ్రమలు చాలా తక్కువగా ఉండేవి. మౌలిక వసతుల సంగతి సరే. అయితే భారత్ ఇప్పుడు అభివృద్ధిలో దూసుకుపోతోంది. వరల్డ్ బ్యాంక్ లెక్కల ప్రకారం 2000 నుంచి 2023 మధ్య ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ వాటా 1.6% నుంచి 3.4% పెరిగింది. ప్రస్తుతం ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా ఉంది. సర్వీసులు, ఐటీ, తయారీ రంగం, స్టార్టప్లు, వ్యాపార రంగం భారత ఆర్థిక వ్యవస్థను స్ట్రాంగ్ చేశాయి. పేదరికం కూడా గణనీయంగా తగ్గింది. అయితే ఆదాయ అసమానతలు, ప్రాంతాల మధ్య అభివృద్ధి తేడాలు లాంటి సమస్యలు ఇప్పటికీ ఉన్నాయి. స్వాతంత్ర్యం తర్వాత భారత్లో హ్యూమన్ డెవలప్మెంట్ భారీగా మెరుగుపడింది. 1947లో భారతీయుల సగటు ఆయుర్దాయం సుమారు 31 సంవత్సరాలు మాత్రమే. 2012 నాటికి అది సుమారు 65 సంవత్సరాలకు చేరుకుంది. అక్షరాస్యత కూడా భారీగా పెరిగింది. 1951 నుంచి 2011 మధ్య పెద్దల అక్షరాస్యత 4 రెట్లకు పైగా పెరిగింది. పాఠశాలలు, వైద్య సేవలు, టీకాల కార్యక్రమాలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. ప్రాథమిక విద్యలో పిల్లల చేరిక, పాఠశాల పూర్తి చేసేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. 5 ఏళ్లలోపు పిల్లల మరణాల రేటు కూడా గతంతో పోలిస్తే భారీగా తగ్గింది. స్వాతంత్ర్యం లభించిన కొత్తలో ఆహార కొరతతో భారత్ తీవ్రంగా ఇబ్బంది పడేది. కరువు వస్తే పరిస్థితి మరింత దారుణంగా కనిపించేది. హరిత విప్లవం భారత వ్యవసాయ రంగంలో అద్భుతమైన మార్పు తీసుకొచ్చింది. అధిక దిగుబడి ఇచ్చే విత్తనాలు, సాగునీటి సౌకర్యాలు, ఎరువులు, ఆధునిక వ్యవసాయ పద్ధతులతో ఆహార ఉత్పత్తి భారీగా పెరిగింది. ఒకప్పుడు ఆహారం కోసం ఇతర దేశాలపై ఆధారపడిన భారత్ ఇప్పుడు బియ్యం, గోధుమలు లాంటి వాటిలో ప్రపంచంలోని ప్రధాన ఉత్పత్తిదారుల్లో ఒకటిగా ఎదిగింది. ఇక టెక్నాలజీ రంగంలో రైన దూసుకుపోతోంది భారత్. అంతరిక్ష పరిశోధన నుంచి డిజిటల్ చెల్లింపుల వరకు భారతదేశ అభివృద్ధిలో టెక్నాలజీ కీలక పాత్ర పోషించింది. టెలికాం, ఇంటర్నెట్, డిజిటల్ సేవలు విస్తరించడంతో కోట్లాది మంది భారతీయులు కమ్యూనికేషన్, బ్యాంకింగ్, విద్య, ప్రభుత్వ సేవలను మరింత ఈజీగా పొందుతున్నారు. ఇకటు భారత ఐటీ రంగం ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది. సాఫ్ట్వేర్, బిజినెస్ సర్వీసుల రంగంలో భారత్ గ్లోబల్ హబ్గా ఎదిగింది. భారత్ సాధించిన విజయాలు చాలా పెద్దవి. అయితే అన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయా అంటే అవును అని చెప్పలేని పరిస్థితి. భారత్లో తీవ్రమైన పేదరికం 2011-12లో 16.2% ఉండగా 2022-23 నాటికి అది 2.3%కి తగ్గిందని ప్రపంచ బ్యాంకు లెక్కలు చెప్తున్నాయి. అయితే ఆదాయం, విద్య, వైద్యం, ఉద్యోగ అవకాశాల్లో అసమానతలు ఇంకా ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఉపాధి, నాణ్యమైన విద్య, ఆరోగ్య సేవలు, పోషకాహారం, పర్యావరణ పరిరక్షణ అన్ని ప్రాంతాలకు సమాన అభివృద్ధి లాంటి అంశాలు ఇప్పటికీ భారత్ ముందున్న సవాళ్లే. 80 ఏళ్లలో భారత్ దాదాపు అన్ని రంగాల్లోనూ అద్భుతమైన పురోగతి సాధించింది. 1947లో భారత జీడీపీ 2.7 లక్షల కోట్లు ఉండగా అదిప్పుడు 370 లక్షల కోట్లకు చేరింది.
1950లో తలసరి ఆదాయం 265 రూపాయలు ఉండగా ప్రస్తుతం అది 2 లక్షల రూపాయలు దాటేసిందని లెక్కలు చెప్తున్నాయి. ఇక విదేశీ మారక నిల్వలు 1.82 బిలియన్ల నుంచి ఇప్పుడు 692 బిలియన్లకు చేరాయి. ఆత్మనిర్భర్ భారత్తో ఎంఎస్ఎంఈలకు కొత్త జీవం వచ్చింది. తయారీ పరిశ్రమల రంగం పుంజుకుంది. భారత స్టాక్ మార్కెట్ కూడా చాలా దూసుకువచ్చింది. BSE సెన్సెక్స్ 100 పాయింట్ల నుంచి 60,000 మార్కును దాటింది. జనరిక్ ఔషధాల తయారీలో ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా భారత్ నిలిచింది. ప్రపంచ డిమాండ్లో 50% పైగా వ్యాక్సిన్లు భారత్లోనే తయారవుతున్నాయి. ఇక రెండో అతిపెద్ద సిమెంట్ ఉత్పత్తిదారు, రెండో అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారు, రెండో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారు, మూడో అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తిదారుగా భారత్ నిలిచింది. 80 ఏళ్లలో జనాల ఆర్థిక అలవాట్లలోనూ భారీగా మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు ప్రాథమిక అవసరాలకే పరిమితమైన కుటుంబాలు ఇప్పుడు ప్రీమియం ఉత్పత్తులు, విదేశీ ప్రయాణాలు, వినోదంపై ఖర్చు చేస్తున్నాయి. స్థిరత్వం కోసం బ్యాంకు డిపాజిట్లపై ఆధారపడే స్థాయి నుంచి సంపద సృష్టి కోసం ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టే స్థాయికి మధ్యతరగతి వర్గం అద్భుతంగా ఎదిగింది. స్వాతంత్ర్యం సాధించిన సమయంలో భారత్లో సగటు కుటుంబాల ఇంటి వినియోగం కేవలం నిత్యావసరాలకు మాత్రమే పరిమితమై ఉండేదని ఆర్థికవేత్తల అంచనాలు చెప్తున్నాయి. అయితే 79 ఏళ్ల చారిత్రక ప్రయాణంలో భారతీయ ఆర్థిక వ్యవస్థ ఎంతో వృద్ధి చెందింది. ఒకప్పుడు స్కూటర్ కొనాలని ఆశపడిన కుటుంబం ఇప్పుడు ఆధునిక ఎలక్ట్రిక్ కార్ల కోసం చూస్తోంది. ప్రజల ఆర్థిక ఆకాంక్షలు స్థిరత్వాన్ని పొందడం నుంచి పెట్టుబడుల ద్వారా సంపదను సృష్టించడం వైపు గణనీయంగా మారాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇక భారత ప్రస్తుత జనాభా 146 కోట్లు, సగటు వయసు 29.2 సంవత్సరాలుగా ఉంది. అంటే భారత్ ఇప్పటికీ యువ దేశమే. దేశ జనాభాలో దాదాపు 68% మంది 15 నుంచి 64 ఏళ్ల మధ్య వయసులో ఉన్నారు. అంటే దాదాపు 100 కోట్ల మంది పనిచేసే వయసులో ఉన్నారు. ఈ రేంజ్లో పనిచేసే జనాభా ఉంటే భారత్ ఆర్థిక వృద్ధికి పెద్ద బలంగా మారడం ఖాయం. తయారీ, సేవలు, దేశీయ వినియోగం లాంటి రంగాలు వేగంగా అభివృద్ధి చెందడానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడే అసలు సమస్య వచ్చింది. ప్రాంతాల వారీగా తేడా కనిపిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో జననాల రేటు తగ్గడంతో జనాభా వేగంగా వృద్ధాప్యం వైపు వెళ్తోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో యువ జనాభా భారీగా పెరుగుతోంది. వారికి ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఉంది. దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల్లోని పరిశ్రమలకు ఫ్యాక్టరీలు, నిర్మాణం, రవాణా, సేవల రంగాల్లో కార్మికులు అవసరం. బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లోని యువతకు నైపుణ్య శిక్షణ, ఉద్యోగాలు, మెరుగైన అవకాశాలు అవసరం. దీంతో భారత్ ఆర్థిక భవిష్యత్తులో రాష్ట్రాల మధ్య వలసలు, నైపుణ్య శిక్షణ చాలా కీలకంగా మారనున్నాయి.